ఇది ఆ రోజున కేటీఆర్ గారు ఏపీలో మళ్ళీ జగన్ మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ వెల్లడి. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి, సో దట్ మా ఇద్దరి ఎజెండాలు ఒకటే కాబట్టి చక్కగా మేమిద్దరం కలిసి ఏదైనా చేయొచ్చు, ఎన్ని రకాలైన కుట్రలైన పన్నొచ్చని చెప్పి పాపం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెగ కోరుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు నెరవేరలేదు, అది వేరే విషయం. అయినా సరే ఇవాళ ఇది చూసా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ బయట వెలసినటువంటి కటౌట్లు ఇవన్నీ కూడా. తాడేపల్లి ప్యాలెస్ బయట ఎటువంటి కటౌట్లు పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెద్ద పెద్ద కటౌట్లు. ఇవి ఎక్కడో తెలంగాణలో కాదండి, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన గేటు బయట జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వెలిసినటువంటి కటౌట్లు ఇవి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళితే హైదరాబాద్ లో అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు పెడతారు. కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే వైసీపీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప వైసీపీ నాయకులు అక్కడ కేటీఆర్ గారి స్వాగతం బ్యానర్లు కడతారు. అంటే ఇప్పటికీ కూడా రెండు పార్టీలు ఇద్దరు నాయకులు ఎంత సఖ్యతగా ఉన్నారో, ఏ విధంగా కలిసి పనిచేస్తా ఉన్నారో ఈ ఫ్లెక్సీలు ఈ కటౌట్లు చూస్తేనే మనకు అర్థం అవుతోంది.